గతంలో 18 సంవత్సరాల పాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చడంతో పాటు ప్రజలకు ఉపయోగపడే విధంగా విధులు నిర్వహించిన ఏపీ మీ సేవ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు కె విశ్వారెడ్డి డిమాండ్ చేశారు. మంత్రి లోకేష్ యువగళం యాత్రలో ఎంప్లాయీస్ కి ఇచ్చిన హామీను అమలు చేయాలని కోరారు. ఏపీ మీ సేవ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేవూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో గాంధీనగర్ ధర్నా చౌక్ లో విజ్ఞాపన దీక్ష నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు కె విశ్వారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి విద్యాసాగర్, సిఐటి రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో 18 సంవత్సరాల పాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చడంతో పాటు ప్రజలకు ఉపయోగపడే విధంగా విధులు నిర్వహించిన ఏపీ మీ సేవ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తిరిగి విధుల్లోకి తీసుకురావాలని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు కె విశ్వారెడ్డి డిమాండ్ చేశారు. మంత్రి లోకేష్ యువగళం యాత్రలో ఎంప్లాయీస్ కి ఇచ్చిన హామీను అమలు చేయాలన్నారు. అనంతరం అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేవూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆనాడు చంద్రబాబు నాయుడు మానస పుత్రికగా ప్రవేశపెట్టిన మీ సేవా కేంద్రాలను గతంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందన్న ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో నారా లోకేష్ యువగళం యాత్రలో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తమ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చే 9 నెలలు కావస్తున్నా తమ సమస్య పరిష్కారం కావటం లేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ 600 ఉద్యోగుల బాధను అర్థం చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో ఈ సేవా కేంద్రంలో 607 మంది కుటుంబాలు ఉద్యోగాలు గతంలో చేశారు. 19 సంవత్సరాల సర్వీసు. అది ప్రజలకు కూడా చాలా ఉపయోగంగా ఉన్నది. మరి గతంలో తీసేయడం జరిగింది. మరి ఆనాడు చంద్రబాబు ప్రజలకు అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో ఏదైనా సాల్వ్ చేసుకోవాలన్నా, వాళ్ళ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా, ఏదైనా చేసుకోవాలన్నా కూడా అందుబాటులో ఉంటుందని ఈ సేవా కేంద్రాలను ఒక మానస పుత్రిక చంద్రబాబు నాయుడు గారు గతంలో నియమించడం జరిగింది. మరి దాన్ని ఇప్పుడు తీసేయడం జరిగింది. ఈ ప్రభుత్వము గతంలో చంద్రబాబు నాయుడు గారే పెట్టారు కాబట్టి మళ్ళీ వాళ్ళను అందరినీ కూడా 607 కుటుంబాలను అందరినీ కూడా ఉద్యోగాలకు తీసుకొని వాళ్ళకు బతుకు తెరువు అనేది చూపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. అదేవిధంగా లోకేష్ గారు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్రలు తిరిగినప్పుడు కూడా వీళ్ళకి హామీలు ఇచ్చారు. ఆ హామీలను కూడా ప్రభుత్వం తరఫున లోకేష్ గారు కానీ, ముఖ్యమంత్రి కానీ, ప్రభుత్వం కానీ వాళ్ళ హామీలన్నీ కూడా నెరవేర్చాలనుకుంటున్నాం. మరి సడన్గా వీధిన పడతారు, వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఇబ్బంది పడతాయి. కాబట్టి అటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఇమీడియట్గా పాలనాపేక్ష తీసుకొని వాళ్ళందరినీ కూడా రీఇన్స్టేట్ చేసుకొని వాళ్ళకు జీవనోభివృద్ధిని కల్పించాలని కూడా కోరడం. అదేవిధంగా ప్రజలకు కూడా ఎంతో కొంత సేవ చేసేదానికి కూడా ఉపయోగపడుతుంది, ప్రజలకు కూడా అనుకూలంగా ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం. మరి వీళ్ళ డిమాండ్ను ఏపీ ఎన్జిఓస్ తరఫున, ఏపీ జేఎస్ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేసుకున్నాం.